హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాస్వీస్ మల్టీవర్స్. ఈరోజు మీ అందరికీ ఈజీగా అయిపోయే మంచి రెసిపీ చెప్పేస్తానండి. అదేనండి పప్పుచారు. ఈ పప్పుచారుని మనం రాచిప్పలా వండితే ఇంకా బాగుంటుంది. ఇది చాలా త్వరగా అయిపోతుంది, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీనికోసం నేను అరగంట కందిపప్పుని నానబెట్టుకున్నాను. ఆ తర్వాత కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఒక 2 డ్రాప్స్ ఆయిల్ కూడా వేసుకొని ఒక 1/2 లీటర్ వాటర్ పోసుకొని నేను బాగా 4 విజిల్స్ వచ్చి అలా అంటే పప్పు బాగా ఉడికేంత వరకు కుక్కర్లో కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసి అది చిటపటలాడిన తర్వాత కొంచెం కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అది బాగా వేగిన తర్వాత మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ వేసుకోండి. నేనైతే వంకాయ, ముల్లంగిని వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. అలాగే అది బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇంకొకసారి కుక్ చేసుకున్నాను. ఆ తర్వాత నేను ఒక 2 టమాటాలని కట్ చేసుకొని ఒక్కసారి అందులో వేసుకొని బాగా కలుపుకున్నాను. అది బాగా కలిసిన తర్వాత అందులోనే మనము 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత 500 ml మనం చింతపండును, ఒక పెద్ద సైజు నిమ్మకాయ నుంచి తీసిన చింతపండు జ్యూస్ని మనం అందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అది బాగా కలుపుకున్నప్పుడే మనం ఉప్పును కూడా అడ్జస్ట్ చేసుకోవాలి, అలాగే కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. ఆ తర్వాత పప్పుని బాగా మెదుపుకొని అస్సలు చెతికలు లేకుండా, అంటే పలుకుగా ఉండకూడదు, ఎప్పుడు మెత్తగానే పప్పు ఉండాలి. అది బాగా పప్పు కలిసిన తర్వాత మరిగిన తర్వాత అందులో వేసి బాగా మరిగించాలి. ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఆ ఎక్స్ట్రాస్ని తీస్తే పప్పుచారు చాలా క్లియర్గా ఉంటుందన్నమాట. బాగా మరిగిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలుపుకొని ఒక గుప్పుడు కొత్తిమీర అందులో యాడ్ చేసుకొని, అలాగే కొబ్బరికాయ తురుము కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మీరు ఇంకా సర్వింగ్ ప్లేట్లో, యాక్చువల్గా ముందు రోజు ఉండి నెక్స్ట్ రోజు తింటే పప్పుచారు ఇంకా బాగుంటుంది. రాచిప్పులు అయితే ఇంకా బాగుంటుంది, వేడివేడిగా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.